బాలినేనికి వైసీపీ పెద్దల షాక్. షర్మిల బంపర్ ఆఫర్. వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. ఒంగోలు పార్లమెంటు సీటు మాగుంటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. మాగుంటికి టికెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో తన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని ప్రతిపాదించారు. అయితే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని ప్రతిపాదనల్ని వైసీపీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని పోటీపై మళ్లీ డౌట్లు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తాను తిరిగి పోటీ చేయాలంటే ఒంగోలు ఎంపీ టికెట్ శ్రీనివాసరెడ్డికే కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డికి కానీ ఆయన కుమారుడు రాఘవరెడ్డికి కానీ ఒంగోలు నుండే కాకుండా ఎక్కడా వైసీపీ టికెట్ కేటాయించే ప్రసక్తే లేదని తేల్చేశారు జగన్. మాగుంట విషయంలో బాలినేని పంతం వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. మాగుంట ఒంగోలు బరిలో లేకపోతే తాను కూడా ఒంగోలు వదిలేస్తానంటున్న బాలినేని అదే విషయమే తేల్చుకునేందుకు విజయవాడ వెళ్ళి అక్కడ హోటల్లో మకాం వేశారు. బాలినేని ఉంటున్న హోటల్కి వెళ్లిన వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో చర్చలు జరిపారంట. చర్చల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటికి ఇచ్చేది లేదని బాలినేనికి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. మాగుంటతో లింక్ పెడుతున్న బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేయకపోతే ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బరిలోకి, ఒంగోలు పార్లమెంట్ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను పోటీలో దించడానికి జగన్ ఫిక్స్ అయ్యారని, బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరుకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుందని సజ్జల చెప్పారంట. జగన్ నిర్ణయాలతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ తగిలిందంటున్నారు. బావమరుదులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మధ్య గత 10 ఏళ్ల నుండి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో తన స్థానంలో వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని తెరపైకి తీసుకురావడం బాలినేనికి షాకింగ్ అంశంగా మారిందంట. దీంతో ఒంగోలు చేజారిపోతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పెద్దల ముందు మరో ప్రతిపాదన పెట్టారంట. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంటిని తప్పిస్తే ఆ స్థానంలో తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని పోటీలో ఉంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తాను తీసుకుంటానని బాలినేని చెప్పినట్లు సమాచారం. అయితే బాలినేని ప్రతిపాదన విన్న సజ్జల జగన్తో చర్చించి ఏ విషయం చెప్తానని అన్నారట. ఎంపీ అభ్యర్థిగా మాగుంట అయితే ఆర్థికంగా కలిసి వస్తుందని, తన కుమారుడైతే లోకల్ సెంటిమెంట్తో ఒంగోలులో తన విజయానికి ఈజీ అవుతుందని బాలినేని ఆలోచనని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బయట వ్యక్తులకు జిల్లాల్లో సీట్లు కేటాయిస్తే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న జిల్లాల్లో ఉన్న నేతల పరిస్థితి ఏంటని బాలినేని అంటున్నారట. 2014, 2019 ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక బాలినేని కనుసన్నల్లోనే జరిగింది. అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న దుస్థితిని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారట. వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట నడిచిన నేత బాలినేని. అటువంటి తనను జగన్ పట్టించుకోవడం లేదని బాలినేని ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారట. అది అలా ఉంటే ఇటీవల కాలంలో సొంత బంధువైనప్పటికీ బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని కోల్డ్ వార్కి సంబంధించి జగన్ తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి మాటకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక తన షరతులకు ఒప్పుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో బాలినేని అంతలా పట్టుబట్టడం వైసీపీ అధ్యక్షుడికి అస్సలు నచ్చటం లేదంట. అలాగే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంగోలు పర్యటనలో బాలినేని శ్రీనివాసరెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. షర్మిలకు బాలినేని టచ్లో ఉన్నారంటున్నారు. అది కూడా బాలినేనిపై జగన్ కోపానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని ప్రతిపాదనలకి సీఎం జగన్ ఎంతవరకు ఓకే అంటారో చూడాలి.